హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ కాదు లాంగ్ వ్లాగ్తో వచ్చేసిన. అండ్ మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇక్కడ మా పూజ కూడా అయిపోతుంది, కానీ బోనాలు మాత్రం కొంచెం లేట్గానే అయినాయి. కొంచెం కాదు, చాలా లేటే. ఇంకా మన ఇంటి బోనాల పండుగ చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కూడా చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వచ్చు కదా. అండ్ ఎప్పుడో నైట్ పెట్టుకోవాల్సిన మైదాకి నేను ఇంకా పెట్టుకొని కూడా పెట్టుకోలే. ఇక్కడ మా చెల్లెతో పెట్టించుకుంటున్నా, జస్ట్ ఇట్లా ఫింగర్ టిప్స్. ఇంకా 5 minutesకే కడిగేసిన. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కరాచీ కదా, చాలా బాగా వస్తుంది. ఇన్స్టెంట్ మెహందీ లెక్క 5 minutesలో మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మేము బోనాలు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినాం. వెనకాల వినాయకుడు మీ ఇంట్లోదేనా అని అడుగుతున్నారు. కాదు, అది మా షాప్ది. ఇంకా ఇంట్లో పెట్టినాం, అక్కడ షాప్ కొంచెం వర్క్ ఉంటే. లాస్ట్ ఇయర్ మన బోనాల ప్రిపరేషన్లో బోనాలు ఎట్లా వేసుకుంటున్నామో చూసేసారు కదా. సో ఈ ఇయర్ నేను ఆ బోనాల ప్రిపరేషన్, బోనం ఎట్లా వేసుకుంటున్నాం అనేది ఏం చూపిస్తలేను. ఒక చిన్న టిప్ చెప్తా, లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన. ఇట్లా పసుపు రాలిపోకుండా ఉండనీకే ఆయిల్లో పసుపు మిక్స్ చేసి ఫస్ట్ మనం అప్లై చేసేయాలి, తర్వాత పసుపు వేసుకోవాలి. సో పసుపు అనేది రాలేదు, అట్లనే అతుక్కుపోతుంది అనమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్తున్నా, మళ్ళీ ఇయర్ కూడా చెప్తున్నా. ఈసారి మాత్రం చాలా సింపుల్గా బోనాలు చేసుకున్నాం, బ్యాండ్ అవన్నీ ఏం లేకుండా. ఇక్కడ మేము 2 బోనాలు చేస్తాం, ఒకటి మా ఇంట్లో అమ్మవారికి, ఇంకొకటి కాలనీలో అమ్మవారికి. ఇక్కడ నేనైతే మంచిగా బింద చుట్టుముట్టు పసుపు రాసేసిన. ఇంకా డిజైన్ని మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ మంచిగా కళ్ళు ఇట్లా అమ్మవారిని ఫేస్ వేద్దామని అనుకున్నా. కరెక్ట్ ఎట్లా వేసినా కానీ బోనం మంచిగా వస్తుంది, ఆ లుక్ బాగుంటుంది అనమాట. సో ఇంకా కుంకుమతో మనం వేసిన డిజైన్ పైన ఫిల్ చేస్తున్నాం అనమాట. ఇంకా బోనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇది చాలా చిన్న వ్లాగ్ అనమాట, ఓన్లీ 6 minutes ఉంటుంది. సో కొంచెం మంచిగా గ్రోత్ వచ్చేంత వరకు ఇట్లా కొంచెం 6 minutes 7 minutes వ్లాగ్సే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ చెప్తుంది, అప్పట్లోనంటే జస్ట్ ఇట్లా ఓన్లీ బొట్లు పెడుతున్నానంట, అట్లా పెడితేనే మంచిగా అనిపిస్తుండే అని చెప్తుంది. ఇప్పటి వాళ్ళు ఇంకా డిజైన్లు వేసుకుంటారు, అట్లా వేసుకుంటారు అని ఇక చేసిన పిల్లలే చెప్తుంది. ఇంకా కుండలో చేసి బోనం అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిస్తుండమేమో అని చెప్తుంది. ఇంకా ఆమె మాటలు వినుకుంటా నేనైతే ఇక్కడ మొత్తం బోనాలు అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా మా మమ్మీ బోనంలో అన్నం పెట్టేస్తుంది అనమాట అమ్మవారికి నైవేద్యంగా. మేమైతే ఇట్లా ప్లెయిన్ రైస్ పెడతాం, పైన పెరుగు బెల్లం వేస్తాం అనమాట. ఇదే నైవేద్యంగా పెడతాం. కొంతమంది పచ్చన్నము, పూరీలు, బెల్లం, ఇంకా పచ్చిపులుసు పెడతారు. మా నాన్నమ్మని అడిగిన, అమ్మ మనం ఎందుకు ఇట్లా చేయమంటే వాళ్ళ అత్త ఇట్లనే చేస్తుండంటే, ఇంకా మా నాయనమ్మ కూడా అట్లనే చేసింది, ఇంకా మా అమ్మ కూడా అట్లనే చేస్తుండే. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తాం. ఇక్కడ మంచిగా యాపాకులని ఇట్లా రౌండ్గా పెడుతున్నా. ఇంకా అవి సరిగ్గా ఉండట్లేదు, చిన్న చిన్నవి కదా లోపలికి పోతున్నాయి. ఇంకా పైననే ఇట్లా పెట్టేసి ఇంకా దానిపైన చెప్పిన కదా పెరుగు బెల్లం ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం అనమాట. అండ్ ఇక్కడ మన బోనాల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. రెడీ అయిపోయారు గైస్. మాకేమైనా ఏ అమ్ములు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అమ్ములు, హాయ్ చెప్పు అమ్ములు. ఈమె మా చెల్ల గైస్, హాయ్ చెప్పు. హాయ్ ఏం మాట్లాడో మీకు తెలుసు కదా, నువ్వు చెప్పంలో హాయ్ చెప్పు. హాయ్ అక్కలు కాదు, హాయ్ అందరు, హాయ్ అందరు అను. బాయ్గా బోనాల పండుగ శుభాకాంక్షలు అని చెప్పు. హ్యాపీ బోనాలు గాయ్స్. హ్యాపీ బోనాలు గైస్. ఎట్లా చేసుకున్నారు మీరు? ఇక్కడైతే నేను రెడీ అయిపోయినా. నేను రెడ్ శారీ కట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైం షాపింగ్ పోయినప్పుడు తీసుకున్నా కదా, సో ఇదే ఆ శారీ. జ్యువెలరీ కూడా నేను మదీనాలో చాలా రీజనబుల్ ప్రైస్గా తీసుకున్నా. ఇంకా మా డాడీ బోనం ఎత్తేస్తుండు మా మమ్మీకి. ఫస్ట్ మన ఇంట్లో అమ్మవారికి అని చెప్పినా కదా, సో ఇక్కడ ముందు మంచిగా డిస్టి తీసేసి ఇంకా శాఖ పోసి తర్వాత ఇంకా మన అమ్మవారికి బోనం ఎక్కిచ్చేస్తాం. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత కాలనీ అమ్మవారికి నేను బోనం ఎత్తుకుంటున్నా. అండ్ మా మమ్మీ ఇక్కడ ఫస్ట్ దండ మర్చిపోయింది, ఇంకా ఇక్కడ నేను వేస్తున్నా గుర్తు చేసి. ఇప్పుడు ఎందుకే అంత అయిపోయిన తర్వాత అని అంటుంది. ఏం కాదమ్మా వేసుకో, ఇంకా తెచ్చినాం కదా అని వేసేసి నేను వస్తున్నా. ఈడ నేను మన కాలనీ అమ్మవారి దగ్గరికి బోనం అయితే ఎత్తుకున్నా. సేమ్ మళ్ళీ శాఖ పోసి ఇంకా మనం కాలనీ గుడికి అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, మన కాలనీ అమ్మవారిని దర్శనం చేపిస్తా. నిజంగా మన ఇళ్ళల్లో ఏ పండుగ అయినా లేట్ అవ్వాల్సిందే కదా, బ్యాండ్ లేదు ఏం లేదు, అయినా కానీ ఈ టైం అయింది మాకు 7 అయింది అనమాట.
గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. ఇంకా అమ్మవారిని అయితే చూసేయండి, మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఎక్కువ వ్లాగ్ తీయలేదు ఎందుకంటే ఐఫోన్ ప్రాబ్లమ్ తెలిసిందే కదా, అప్పుడే మేనేజ్ స్టోరేజ్ అని వచ్చింది. ఇంకా అప్పుడు నేను బోనం ఎత్తుకున్నా, ఇంకేం చేయాలో తెలియక మా చెల్లె ఇంకా కొన్ని షార్ట్స్ తీసింది. ఇంకా మా డాడీ, మా బాబాయ్, మా మమ్మీ, మా పిన్ని ఈడైతే మేము బోనం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాం. మా పిన్ని ఎప్పుడు వ్లాగ్స్లో మాట్లాడదు కదా, ఈడ నేను మాట్లాడు అని ట్రై చేస్తున్నా, బిందె అడ్డు పెట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మేము వెనకాల మైసమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. అక్కడ కూడా మేము ఎప్పుడు దర్శనం చేసుకొని వస్తాం. చాలా బాగా చేస్తారనమాట ఈ గుడి డెకరేషన్ అవన్నీ. ఇంకా అమ్మవారు చాలా పవర్ఫుల్ కూడా, మనం ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేనైతే చాలా గట్టి కోరుకుంటా, ఏమైనా కావాలి అని అనుకుంటే. కోరుకోవడమే కాదు, మనం దానికి తగ్గట్టు కష్టపడాలి కూడా. జస్ట్ దేవుడిని మొక్కినమా అయిపోయిందంటే కాదు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు దానికోసం అనేది చాలా ఇంపార్టెంట్. కష్టము, లక్, ఇంకా నీ ఓపిక, ఈ 3 ఉంటే నువ్వు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మన కోరిక తీరని అంటూ ఏది ఉండదు. ఇంకా మేము అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. లైన్ కూడా ఏం లేకుండే, చాలా మంది మార్నింగే తీసేస్తున్నారు కదా ఈ మధ్య బోనాలు. ఇంకా ఇక్కడ అమ్మవారిని కూడా చూసేయండి, అప్పుడు చిన్నగా ఉంటున్నా అనమాట గుడి, ఇప్పుడు పెద్దగా చేసిర్రు. ఇంక ఇక్కడ అమ్మవారికి బోనం ఏం చెయ్యం, జస్ట్ మేము వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్తాం. పొద్దు నుండి ఏం తినలేనమాట, బోనం ఎక్కించిన తర్వాతనే తింటాం. ఈడ మేమైతే మళ్ళీ పోచమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చినాం. అండ్ ఇక్కడ వారాహి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో మీరు కూడా చూసేయండి. అండ్ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో మన వ్లాగ్ ఎండ్ వరకు చూసిరని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు లైక్ చేయండి. సరే మరి ఉంటా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ మీరందరూ ఎట్లా చేసుకున్నారో అనేది కామెంట్లో చెప్పండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీన్ ద నెక్స్ట్ వీడియో గాయస్.